సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండి కనకయ్యకు 18 నెలల లేగదూడ పాలిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత 4 నెలలుగా ప్రొద్దున సాయంత్రం 2 మార్లు పాలిస్తోంది. ప్రతిరోజు 4 నెలల నుండి ఈ లేగదూడ పాలు పాల కేంద్రంలో పోస్తున్నట్లు లేగదూడ యజమాని బండి కనకయ్య తెలిపారు. ఒకవేళ పాలు సాయంత్రం పితకకపోతే పొదుగు నుండి వాటంతట అవే పాలు ధారలుగా క్రిందికి కారుతున్నాయని చెప్తున్నారు. ఈ లేగదూడ పాలు గంధం వాసనలా, సుగంధ ద్రవ్యంల పరిమళంలా అనిపిస్తున్నాయని బండి రాజేశ్వరి తెలిపింది. ఇంటి లేగదూడ ఇలా పాలు ఇవ్వడంతో సంతోషపడాలో లేక భయపడాలో అర్థం కావడం లేదన్నారు. అయినా ఇది ఒక గొప్ప వరంగా భావిస్తున్నామని తెలిపారు. లేగదూడ పాలు ఇవ్వడం ప్రతిరోజు గమనిస్తున్నామని స్థానికులు తెలిపారు. ఇలాంటి వింత కని విని ఎరగమని, బ్రహ్మంగారి కాలజ్ఞాన వింతలో ఇదొక భాగంగా అనిపిస్తుందని చెప్పారు. ఇది మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరామపల్లి గ్రామంలో ఒక ఆవు వింత జరిగింది. పట్టలేదు, ఈనలేదు, అయినా 4 లీటర్ల పాలిస్తుంది ఇప్పటికి. అది భగవంతుని కృపణ మరి ఏంది అనేది. ఇది లక్షల ఆవులలో కావు ఉంటుందంట. వాస్తవానికి అది ఇంతవరకు కట్టలేదు, ఈనలేదు, 4 లీటర్ల పాలిస్తుంది. ఆ పాలను శివలింగానికి పూజ చేస్తున్నారు. శ్రీరామపల్లి పాల కేంద్రంలో పాలు పోస్తున్నారు. మరియు సాయంత్రం 5 గంటలకు దాని ద్వారా దానే పాలు పితకకున్నా కానీ పాలు రావడం జరుగుతుంది. ఇది వింత బ్రహ్మంగారి విద్యనా మరి ఏంది అనేది తెలియదు.